రావు అనేది ఒక విషయం అయితే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ రూపంలో పింక్ వైరస్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. ఆ పింక్ వైరస్ పీడ బీజేపీ వల్లే పోయింది అనేది కూడా సంజయ్ గారు కామెంట్ చేశారు. ఇప్పుడు సంజయ్ గారు ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు. కోటేశ్వరరావు గారు కాంగ్రెస్ని వెనకేసుకొని వస్తుంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు తోడు దొంగలే, కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులే. ఒకరు కొట్టినట్టు చేస్తారు, ఇంకొకరు ఏడ్చినట్టు చేస్తారు. వీళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రానికి అరిస్టులే. ఈ రెండు పార్టీల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడేది లేదు. ఇది ఇంతకుముందు ఇదేదైతే 60-70 సంవత్సరాల వీళ్ళ పరిపాలనే కదా, మేము 10 సంవత్సరాలు పరిపాలించడం. 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి అయిందో దేశం రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారంటే అది వీళ్ళు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు అంటున్నాము. మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంది? మీరు అదే కోటేశ్వరరావు గారిని అడుగుతాం, చెప్పాలి కదా. అయ్యా మీరు చెప్పారు, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు ఇవ్వడం లేదు, 2500 ఎందుకు ఇంకా ఇవ్వడం లేదు మహిళలకు, 4000 పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు, 16 నెలలు అయిపోయింది, ఇంకెప్పుడు కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తారు, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తారు. ఎప్పుడు ఇవన్నీ చెప్పాల్సినవి ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా ఏదో వస్తున్నాయి కాబట్టి ఏదో చేస్తున్నామని క్లారిటీ లేదు. ఇవ్వని విషయాన్ని ఎలా అయితే ఇవ్వట్లేదు అని అడుగుతున్నారో ఇచ్చిన విషయాలు కూడా స్వాగతించాలి కదా. సన్నబియ్యం విషయం 10 ఏళ్ళు మీకు ఆలోచన మొదలైంది, ఇప్పుడే కదా మొదలైంది. అది ఇస్తారా ఇవ్వరా, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, రైతు రుణమాఫీ అయిపోయింది అన్నారు ఒకళ్ళు, కాలేదని రైతులు అంటున్నారు, రైతు బంధు అందరికి వచ్చింది అంటున్నారు, ఎవరికి రాలేదని రైతులు అంటున్నారు. ప్రతిదీ నువ్వు ఏ పథకాన్ని తీసుకోండి, ఈ 16 నెలల్లో కాంగ్రెస్ వచ్చిన కానుండి ఏ పథకమైనా సంపూర్ణంగా అమలు చేసిన చరిత్ర ఉందా, లేదా ఈ 16 నెలల్లో అయిందా? అవన్నీ వదిలిపోతుంది. నిజంగా పేదలు తినే రైసే ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం. మరి పేదలదే కదా, ముసలి వాళ్ళకు ఇవ్వాల్సిన వృద్ధులండి, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న టాబ్లెట్లకు పనికొచ్చే డబ్బులు ఇస్తానన్నారు, పక్క రాష్ట్రం ఇచ్చింది, మరి మీరు ఎందుకు ఇవ్వలేదు? దాని మీద సోయి ఉండదు, 2500 మీద సోయి ఉండదు, తులం బంగారం మీద సోయి ఉండదు. కానీ అవసరం లేని దాన్ని తినేటోళ్ళు తింటూనే ఉన్నారు, బియ్యం వస్తూనే ఉన్నాయి. 10 సంవత్సరాలు మేము కూడా బ్రహ్మాండంగా అందరికి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో అందరికి ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ కథ మొదలవుతుంది, ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎన్ని కొత్త ఇస్తున్నారు, ఎప్పటి వరకు ఇస్తారు, ఇచ్చిన రేషన్ కార్డులకు అందరికీ కూడా సన్నబియ్యం ఇస్తారా ఇవ్వరా అనేది ముందు తెలుస్తుంది, ప్రజల నుండి వస్తుంది. రేపు మేమేదో అన్నట్టు మేమేదో ఇప్పుడు వీళ్ళని డైరెక్ట్ ఇప్పుడే మేము అడగడం లేదు, రేపటి నుండి తెలుస్తుంది ఎంతమందికి సన్నబియ్యం ఇస్తారు. ఏ విధంగానైతే అన్ని పథకాలను కోత పెట్టారో, కొర్రీలతో కటింగ్లతో చేశారో, ఇది కూడా అంతే చేసి పేదవాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారా లేదా? వీళ్ళే అన్నారు రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఎందుకు ఎప్పుడు ఇస్తారు చెప్పవనండి. నేనేమంటున్నాను, నేనేమో అడుగుతాలే, నేనేం తిడతాలేదు, నేను అడుగుతున్నాను. మీరు రేషన్ కార్డు వెంటనే ఇస్తా అన్నారు, ఇప్పటికొచ్చి 16 నెలలు అయింది, ఇవ్వలేదు. సరే మేము ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయామని ఒప్పుకున్నాం కదా, మేము కొన్ని పనులు చేయలేదు కాబట్టి ఓడిపోయినాం. మీరు అన్ని హామీలు అనువుగానే హామీలు ఇచ్చారు కదా, ప్రజల్ని మోసం చేశారు కదా, ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత మరి ఇదేంది చేతులు ఎత్తేసి మీరు చేస్తానే ఎందుకు చేయలే? ఒకరు ఇప్పుడు కాదు, సాధ్యం కాదు, మేము వెంటనే అన్నాం, 100 రోజులు అన్నాం, చివరిన 100 రోజులని ఒక మంత్రి మాట్లాడతారు. అంటే ఏంది ఇది? అంటే ఎంతగానో ప్రజల్ని మోసం చేస్తారు. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ఈ సన్నబియ్యం పేరుతోటి మళ్ళీ ఒక 2-3 నెలలు ఇది గడవాలిగా. ఎందుకంటే ఇవి అడగకూడదు, 2500 అడగొద్దు, 4000 రూపాయలు పెన్షన్ అడగొద్దు, తులం బంగారం అడగొద్దు, ఇవి అడగొద్దు. కాబట్టి ప్రజల్ని ఏమార్చడానికి, మైండ్ని డైవర్షన్ చేయడానికి జరుగుతున్న కుట్ర. కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఇప్పటికైనా ప్రకటించండి, ఇవో ఇన్ని రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి, ఇస్తాము, ఇవో ఇంతమంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని అవి ఇవి కలిపి అందరికి కూడా సన్నబియ్యం 6 కేజీలు, మనిషికి 6 కేజీల చొప్పున ఇస్తాము అని ప్రకటించమనండి. ఎవరు వద్దంటారు? నేనేమో కాదంటలేదు కదా, స్వాగతిస్తాం కదా. కాబట్టి మీరు చెయ్యకుండా చేసిన అయిపోయింది, చరిత్రలో మేము మొదలే పెట్టలేదు, చరిత్రలో మేము ఎక్కినామని అంటే ఎట్లా? ఇది ఎక్కడ అధ్యాయం అండి? అసలు మీరు పథకమే మొదలు పెట్టలే, ఒక్క ఊర్లో కూడా ఇవ్వలే ఇంతవరకు. ఎంతమందికి ఇచ్చారో ఇంకా మొదలే పెట్టలేదు. చరిత్రలో ఎక్కిన చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో ఏదండి ఇది? ఏం రామోహన్ గారు ఇచ్చి చెప్పండి, మీరు ఇచ్చి అమలు చేసి 100% అమలు చేసి చెప్పండి, మేము అప్రిషియేట్ చేస్తాం. కాబట్టి వాళ్ళు అడగరు, వీళ్ళు ఇవ్వరు,
వాళ్ళు వీళ్ళు తీసుకురారు, వాళ్ళు తేరు. కాబట్టి ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి పనికిరాని. అందుకనే ఈ రాష్ట్రం అరిష్ట పాలు అవుతుంది, ఇబ్బందుల పాలు పడుతుందంటే ఈ రెండు పార్టీలు గత 70 సంవత్సరాల నుంచి మోసం చేసింది, ఇప్పుడు మోసం చేస్తుంది. కాబట్టి ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారే, ఆయనే రావాలని అందుకే ప్రజలు కోరుకుంటున్నారు. ఊర్లలో పోయింది, గ్రామాలలో పోయింది, ప్రతి దగ్గరికి పోండి, ఖచ్చితంగా వారు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మళ్ళీ అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది, కంపెనీలు వస్తాయి, కరెంట్ వస్తుంది. నిజం చెప్పారు, కాంగ్రెస్ 1,58,000 కోట్లు తెచ్చామని, అప్పు తెచ్చామని చెప్పారు. ఏం చేశారు? 18,500 కోట్లు ప్రతి నెల లాభం వస్తుందని చెప్పారు ఈ గవర్నమెంట్ కు. వ్యయం అయిపోయినాయి నెలకు 16 నెలలు. అంటే అవి ఒక 2.5 లక్షల కోట్లు, ఇవి ఒక 2.5, అంటే 4.5 లక్షల కోట్లు. ఏం చేశారు? ఏమైనా కొత్త ప్రాజెక్ట్ కట్టారా? ఏమైనా కరెంటు తెచ్చారా? ఏం చేశారు? ఏం చేయలే. మాయ మాటలు చెప్పి మూటలు కట్టుకోవడం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేం లేదు. అందుకే ప్రజలు ఆలోచిస్తున్నారు, అయ్యో మేము మా ఏళ్ళతో మా కన్ను ఒడుచుకున్నాం, మా కంచంలో మేమే మన్ను కొట్టుకున్నాం అని ప్రజలు ఆడుస్తున్నారు. మేము కాదు, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు చేసే శాస్త్రాలుగా మేము మొత్తం అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టారు, ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది. దానికి తందాన అంటుంటది కాంగ్రెస్ బీజేపీ పార్టీ. కాబట్టి ఈ తందాన అనేటోళ్ళు వీళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్రానికి, కోటేశ్వరరావు గారు చెప్పాలి, ఎందుకు అడగకూడదు? కోటేశ్వరరావు గారు చెప్పాలి కదా, రాజకీయ విశ్లేషకులు నిజంగానే వాళ్ళు ఇవ్వాలి, ఇవ్వడం లేదు, అది ఇవ్వకుండా ఇదేదో తెలియంది, అవసరం లేనిది. సరే, బియ్యం అవసరమే, ముక్కినే ఇస్తారా, మురిగినే ఇస్తారా, వాసన వచ్చేటి ఇస్తారా, పనికిరాని ఇస్తారా, పారబోసిన ఇస్తారా? ఇదంతా కళ్ళమంటే లెక్కునేది. పేదోడు సన్న బియ్యం తినే అర్హత లేదు అని చెప్పేసి కరా కట్టిగా ఆయన మనసులోకి వెళ్ళి వస్తున్నాయి ఈ మాట. ఇవి దొరల పాలననే వినండి, ఇదంతా దొరల పాలన. పెట్టింది మేము కదా, ఫస్ట్ స్కూళ్ళలో పెట్టింది, స్కూళ్ళలో సన్న బియ్యం తీసుకొచ్చింది మేము, పిల్లల కడుపు నింపింది మేము. మీలాగా కనీసం పురుగులన్నం తోటి లేకపోతే కారం మెతుకులతోటి ఉపవాసంతో మీరు ఉంచారు. ఇప్పుడు మొత్తం టీవీలలో పేపర్లలో వచ్చేటి రోజుకు 89 మంది విద్యార్థులు చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఏ ప్రభుత్వంలో వచ్చింది అనేది ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లోనే గూగుల్ లో చూడండి, ఇప్పుడు కొట్టు తెలుస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సరే పథకమే ఇంకా స్టార్ట్ చేయలేదు, కానీ ఇప్పుడే చరిత్ర పుటల్లోకి ఎక్కాము, చరిత్రలో గర్వించదగ్గ పథకం స్టార్ట్ చేసినట్టే మొత్తం బస్తాలు తీసుకపోయి వాళ్ళ నెత్తి మీద పోయాలి. ఎట్లా నిన్న ఇంట్రొడ్యూస్ చేసినారు, ఇవన్నీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. అమలు అవుతుంది కదా. నిన్న రాత్రి మొత్తం కింటల బియ్యాలు పంపించుకుంటున్నారు. మీరు చేసిండ్రా? మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? దళిత బంధు ఇచ్చిండ్రా? ఎంతమందికి ఇచ్చిండ్రు? మీరు చెప్పండి, మరి మీ చరిత్ర మీరు చెప్పండి. మీరు ఎంతమంది చేసి చెప్పండి. 12 లక్షలు ఇస్తారు, ఏమైంది? ఎప్పుడు ఇస్తారు? ఇందుకేనా అంటారు ఎవరు ఇప్పుడు మీద మురికాన్ని కనబడదంటే ఇంకొని చూసిన అవుతారట. 10 సంవత్సరాలు మీరు ఎలగొట్టింది ఏంటని, 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందని మీరు అనలేదు. మరి దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి అనలేదు. మరి ఇంకా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడవా అంటే దళిత బంద్ ఏడవా? మీరు చెప్పిన చెప్పినాం కానీ మీరు చేసిండ్రా? మేము చేయలేదని కదా. 10 సంవత్సరాలు మీరు చేసిండ్రా? సంవత్సరం మీరు బదనం చేస్తారు.